टीटीडी के साबिक चेयरमैन भूमन करुणाकर रेड्डी ने तिरुमला में हनुमान जी के मुजस्समे की मुबैना चोरी के मामले पर शदीद रद्दमल जाहिर किया है। उन्होंने इल्ज़ाम लगाया कि इस वाक़े के बाद हक़ाइक़ को छुपाने की कोशिश की जा रही है और मुतालबा किया कि वाक़े की शफ़ाफ तहक़ीक़ात कराई जाए। और भूमन ने वज़ीर आला एन चंद्रबाबू नायडू को इस मामले की जिम्मेदारी लेने और टीटीडी चेयरमैन BR नायडू से फौरी इस्तीफ़ा देने का मुतालबा किया। उन्होंने नायब वज़ीर आला पवन कल्याण से भी इस मामले पर अपना मौक़िफ़ वाज़ेह करने का मुतालबा किया। परम पवित्रమైన తిరుమల ధర్మక్షేత్రంలో అత్యంత ఘోరమైనటువంటి అపచారం కూటమి పాలనలో చంద్రబాబు గారి ఏలుబడిలో సనాతన వాదానికి కట్టుబడినటువంటి బ్రహ్మర్షి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధార్మిక మండలి సారథ్యంలో ఉన్నటువంటి టీటీడీ పాలనా వ్యవస్థలో కొన్ని సంవత్సరాలుగా చరిత్రకందని సంవత్సరాలుగా 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆ ప్రతిమను దొంగలు దొంగిలించుకుపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ జయంతి రోజున టీటీడీ సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రతిరోజు కాలినడకన పోయేటువంటి దాదాపు 25,000 మంది భక్తులు, అలాగే సరిగ్గా ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి తెలిసి కార్లలోనూ ఇతర వాహనాలలోనూ వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి వెంటనే దిగి ఈ స్వామి వారిని, చిన్న స్వామి వారిని పూజలు జరపటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. నేనే దాదాపు 60 సంవత్సరాలకు పైగా అక్కడ ఆ ప్రతిమను పూజలు అందుకుంటున్నటువంటి స్థితిని, అప్పటికీ పెద్ద విగ్రహం లేదు. పివిఆర్కే ప్రసాద్ గారు ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేయటానికి పూర్వమే 100 సంవత్సరాలుగా ఈ చిన్న రాతి విగ్రహం అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసును. దాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున స్వామివారి రక్షణగా నిలబడ్డటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్నే దొంగతనం చేసే అంతగా బరితెగింపుకు అక్కడ పాల్పడ్డారు అంటే టీటీడీ అధికారులు గాని, టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు గాని, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, విజిలెన్స్ అధికారులు గాని ఎంత నిద్రపోతున్నారు. వాళ్లు విఐపీలకు ఊడిగం చేయడానికి తప్ప స్వామివారిని దొంగతనం చేయటం ఏంటండి? అవి విజువల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఎవరో ఒక దొంగ దాన్ని ఒక సంచిలో ఎత్తుకొని వెళ్లిపోతున్నటువంటిది. రాత్రి 22వ తారీఖు రాత్రి అంటే గత రాత్రి 2:49 ఈ దొంగతనం జరిగినట్టుగా ఉన్నది. వేలాది మంది పూజలు అందుకునేటువంటి పరమ పవిత్రమైన ఆంజనేయ స్వామి విగ్రహమే వెంకటేశ్వరునికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసే అంత హీనమైనటువంటి స్థితికి ఈ పాలకులు వెళ్లారు అంటే ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత మహా పాపం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎంతసేపు మా మీద నిందలు మోపటమే గాని చివరకు స్వామివారి విగ్రహాన్నే మాయం చేస్తున్నా కూడా కనుక్కోలేకపోయినారు అంటే
ఏం చేస్తున్నారు ఈ పాలక మండలి అధ్యక్షుడు, పాలక మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వము, అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు అక్కడ. ఏం జరుగుతోంది కొండ మీద? ఎంతసేపు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుందామా, విఐపీలకు ఊడిగం చేద్దామా అన్నటువంటి విషయం తప్ప. ఇదిగోండి స్వామివారి విగ్రహం నిండుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి ఈ విగ్రహం ఈ రోజున దొంగతనం పోయిన తర్వాత అక్కడ ఖాళీగా ఆ విగ్రహము లేకుండా, అది కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి అత్యంత అమూల్యమైనటువంటి, ఎంతో పురాతనమైనటువంటి విగ్రహమే ఈ దుస్థితికి చేరుకున్నది అంటే ఇంతకంటే మహాఘోరము, మహా అపచారము లేనే లేదు. దీనికి ముఖ్యమంత్రి నేరుగా సమాధానం చెప్పాలి. సనాతన ధర్మానికి కట్టుబడిన నేను ప్రతినబూనానని కాషాయ వస్త్రాలు ధరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఊరికనే దారిలో నడుచుకొని పోతే కాదు, మీరు నడక దారిలో వెళ్లిన ఆ దారిలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం పోయిన దానికి బాధ్యత మీరు వహించాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.